కామారెడ్డిలో 10 మంది కార్మికులు బొగ్గు గుడిసె వాగులో చిక్కుకొని ఇప్పుడు ప్రాణాలతో వణికిపోతున్నారు. అక్కడ బొగ్గు గుడిసె వాగు చుట్టూ ఒక్కసారిగా ఉప్పొంగిన బొగ్గు గుడిసె వాగులో వాగు పైన ఒక బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది. ఆ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో ఉన్న 10 మంది కార్మికులు ఆ వరదలో ఊహించని విధంగా పెరిగిపోయిన వరదలో చిక్కుకుపోయారు. మీరు చూస్తున్నారు ప్రస్తుతానికి స్క్రీన్ పైన బొగ్గు గుడిసె వాగులో ఒక డీసీఎం వర్క్ కోసం, అంటే ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణ పనుల్లో కొందరు కార్మికులు పనిచేస్తున్నారు. దానికోసం తీసుకొచ్చిన ఒక డీసీఎం టాప్ పైన ఆల్మోస్ట్ ఆల్ డీసీఎం కూడా మునిగిపోయింది. మీరు లాంగ్ షాట్లో చూస్తున్నారు. బొగ్గు గుడిసె వాగు దాదాపు గోదావరి నదిని తలపించే విధంగా ఉప్పొంగుతోంది. అక్కడ చూడండి, కార్మికులు వర్క్ కోసం ఏర్పాటు చేసుకున్న షెడ్లు కావచ్చు, లేకపోతే అక్కడ వర్క్ అట్మాస్ఫియర్ కావచ్చు, మొత్తం పూర్తిగా నీళ్ళలో కొట్టుకుపోయింది. ఈ బొగ్గు గుడిసె వాగు ప్రతిసారి ఉప్పొంగుతున్న తరుణంలో, ఉప్పొంగుతున్న పరిస్థితుల్లో ఈ వాగుపై నుంచి ఒక బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది. బ్రిడ్జి నిర్మించే క్రమంలో కార్మికులు ఆ ప్రాంతంలో పనిచేస్తున్నారు. ఈ సమయంలోనే ఊహించని విధంగా వరద ముంచుకొచ్చింది. అంటే రాత్రి నుంచి కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో దాదాపు ఎడతెరిపి లేకుండా కుండపోతగా వర్షం కురుస్తోంది. ఈ కుండపోత వర్షంలో అక్కడున్న వాళ్ళు, అంటే వాగు ఇంతలా పొంగుతుందని ఎవరు ఊహించలేదు. కట్ చేస్తే కామారెడ్డి చెరువు ఒక్కసారిగా పెద్ద చెరువు అంటారు దీన్ని కామారెడ్డిలో. ఆ పెద్ద చెరువు అలుగు వెళ్ళడం, అక్కడ అలుగు మీరు చూస్తున్నారు ఇంకో బాక్స్లో. కామారెడ్డి పెద్ద చెరువు ఆ టెంపుల్ పక్క నుంచి అలుగుంది. అలుగు ఒక్కసారిగా కిందికి నీళ్లు దుంకడంతో అంటే చెరువు పైనుంచి గ్రావిటీలో వరదలు వాగులు వచ్చి చెరువు నిండిపోయింది. చెరువు నుంచి నీళ్లు కిందకి వచ్చాయి. ఆ కింద అవి నేరుగా వెళ్ళి కామారెడ్డి బొగ్గుగుంట వాగులో కలుస్తున్నాయి. బొగ్గుగుంట వాగులో ఆకస్మిక వరద వచ్చేసింది. సడన్గా వరద రావడంతో అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం లేక ఒక డీసీఎం వాటర్ ట్యాంకర్ ఉంటుంది కదా, వాటర్ ట్యాంకర్ పైన నిల్చొని ఇప్పుడు కాపాడమంటూ అక్కడ 10 మంది కార్మికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ప్రస్తుతం సిచ్యువేషన్ అలాగే ఉంది. ఇప్పటికే అక్కడికి అధికారులు చేరుకున్నారు. వాళ్ళని ఎలా కాపాడాలనే కోణంలో ప్రయత్నాలు చేస్తున్నారు. వాగు ఉధృతంగా పొంగుతోంది. ఒకవేళ తాడు ద్వారానో లేకపోతే మామూలుగా రోప్ వేసుకొని లోపలికి దిగి వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా చేద్దామన్నా కూడా అటువంటి సిచ్యువేషన్ కనిపించట్లేదు. వాగు దాదాపు చూడండి, గోదావరి నదిని తలపించే విధంగా పొంగుతోంది. ఈ వాగును చూస్తే నిజంగా అక్కడున్న వాళ్ళు వణికిపోతున్నారు. నీటి ఉధృతి మరింత ఇంతకింతకు పెరగడంతో కార్మికులు అల్లాడిపోతున్నారు, వణికిపోతున్నారు. ఇది కామారెడ్డిలో తాజా పరిస్థితి. కామారెడ్డి జిల్లా మొత్తం తెల్లవారుజాము నుంచి ఏకదాటిగా కురుస్తున్న భారీ వర్షం కామారెడ్డిలో జనజీవనాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసింది. నిన్నటి నుంచి ఇప్పటివరకు ఏకంగా 300 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం ఇక్కడ నమోదు కావడంతో జిల్లాలోని చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అకస్మాత్తుగా వచ్చిన వరదల వల్ల బొగ్గు గుడిసె వాగులో 10 మంది కార్మికులు ఇరుక్కుపోయారు. వారు బ్రిడ్జి నిర్మాణ పనుల్లో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గంటల తరబడి కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు ఉధృతంగా ప్రవహించడం కార్మికులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తోంది. వరద ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో కార్మికులు ఆపదలో చిక్కుకున్నారు. కళ్ళ ముందు నుంచి నీరు ఉధృతంగా పెరుగుతుండటం చూసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. సమీపంలో ఉన్న ఒక వాటర్ ట్యాంకర్, అంటే వీళ్ళు పనిచేయడానికి తెచ్చుకున్న వాటర్ ట్యాంకర్ పైకెక్కి కాపాడమని అరుస్తున్నారు. వరద ప్రవాహం తగ్గకపోవడంతో సురక్షిత ప్రాంతానికి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. కార్మికులకు అరుస్తూ సహాయం కోసం ఆర్తనాదాలు చేయడం ప్రారంభించారు. ఈ ఘటన తెలిసిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలాన్ని చేరుకున్నారు. కానీ ఉధృతంగా ఉన్న వరద ప్రవాహం కారణంగా వారిని రక్షించడం వారికి సామాన్యులకు మామూలు అయితే అసాధ్యంగా కనిపిస్తోంది. దీనికి ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించాల్సిన అవసరం అయితే ఉంది. గంటల తరబడి వాటర్ ట్యాంక్ పైన ఉండిపోయిన కార్మికుల గురించి తెలుసుకున్న జిల్లా యంత్రాంగం ఎన్డీఆర్ఎఫ్ బృందాలని కొద్దిసేపటి క్రితం రంగంలోకి దించింది. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరద ప్రవాహం ఉన్న ప్రాంతాల్లోకి వెళ్ళడం కష్టంగా ఉన్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి కార్మికులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే సహాయక చర్యలకు ప్రతికూల వాతావరణం, ఎడతెరిపి లేని వర్షం కూడా అంతరాయం కలిగిస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి భీతావహంగా ఉంది. మరోవైపు ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఎల్లారెడ్డి లింగంపేట్ మధ్య మెయిన్ రోడ్డు భారీ వర్షానికి కొట్టుకుపోయింది. దీంతో ఎల్లారెడ్డి కామారెడ్డి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. లింగంపేట దాటేందుకు ప్రయత్నించిన వాహనాలు, బస్సులు అటువైపు వెళ్లేందుకు వీలు లేక రోడ్డుపైన నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులు, ఆర్టీసీ అధికారులు కలిసి రాకపోకలు పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ వర్షం ఇంకా తగ్గకపోవడంతో రోడ్డుపై నీటి ప్రవాహం ఆగటం లేదు.
నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి కామారెడ్డి పెద్ద చెరువు అలుగు పారుతోంది. పాల్వంచ, భీమేశ్వరం వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలైన బతుకమ్మకుంట, రుక్మిణికుంట, గాంధీనగర్, అయ్యప్ప నగర్ పూర్తిగా నీట మునిగిపోయాయి. జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తా, జన్మభూమి రోడ్, విద్యాసాగర్ కాలనీలలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. దోమకొండ, బిక్కనూర్, బీబీపేట్, మాచారెడ్డి, తాడ్వాయి, రాజంపేట్ వంటి మండలాల్లో వరి పంటలు పూర్తిగా నీట మునిగాయి. అలాగే భారీ వర్షాల ధాటికి కామారెడ్డి నిజామాబాద్ మధ్య రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో ఆ మార్గంలో వెళ్లేందుకు అన్ని రైళ్లను నిలిపేశారు. మరమ్మతులకు ఎంత సమయం పడుతుందో ఇంకా అంచనాకి రావటం లేదు. ప్రస్తుతం రైళ్లను కూడా నిలుపు చేశారు. మీరు చూస్తున్నారు స్క్రీన్ పైన రైల్వే ట్రాక్. కామారెడ్డి నిజామాబాద్ మధ్య రైల్వే ట్రాక్ కొట్టుకుపోయిన ఈ సీన్ చూస్తున్నారు. మొత్తం ట్రాక్ కింద ఉన్న వాగ ఆ కట్టంతా తెగిపోయి అక్కడున్న మట్టి అంతా కొట్టుకుపోయింది. కేవలం రైల్వే ట్రాక్ ఏదైతే సిమెంట్ పిల్లర్స్ ఉంటాయో, సిమెంట్ పిల్లర్స్ అట్లాగే రైలు పట్టాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఎంత సమయం పడుతుందనేది కూడా అంచనాకు చిక్కలేని పరిస్థితి. ప్రస్తుతానికి ఇది కామారెడ్డి నిజామాబాద్ మధ్య రైల్వే ట్రాక్ సీన్. ఇది అక్కడ సిచ్యువేషన్. మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పూర్తి స్థాయిలో వర్షంతో అల్లాడుతుందని చెప్పాలి. భారీ వర్షాలతో ఆ ప్రాంతం అంతా, ఇది ఎల్లారెడ్డి కామారెడ్డి మధ్య మెయిన్ రోడ్ ఇది. ఈ రోడ్డు కూడా తెగిపోయింది. ఇక్కడ వాహనాల్ని రోడ్డు దాటడం కష్టంగా మారిపోయింది. పూర్తిగా ఎల్లారెడ్డికి కామారెడ్డికి మధ్య రాకపోకలు, రవాణా సౌకర్యాలు పూర్తిగా ఆగిపోయాయి. ఇక మంజీరా, మైనర్ నదులు కూడా పొంగిపొలుతున్నాయి. ఎగువ మైనర్ ప్రాజెక్టు ఇప్పటికే నిండిపోవడంతో దిగువ, మధ్య మైనర్ ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుకునే అవకాశం ఉంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వచ్చే 24 గంటల్లో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదులు వాగుల దగ్గరకు వెళ్ళవద్దని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలను వేగవంతం చేసింది. ప్రస్తుతానికి కామారెడ్డిలో మాత్రం పరిస్థితి భీతావహంగా ఉంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున వర్ష ప్రభావం కనిపిస్తుంది. చాలా చోట్ల మనకు తెలిసినవి కొన్ని, చాలా చోట్ల ఇటు నిజామాబాద్ కామారెడ్డి రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడం కావచ్చు, ఇటు బొగ్గుగుంట, బొగ్గు గుడిసె వాగులో కార్మికులు చిక్కుకోవడం, అట్లాగే కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొన్ని శివారు కాలనీలు ఏదైతే చెరువు పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయో ఆ శివారు కాలనీలు పూర్తిగా నీట మునగడంతో పరిస్థితి మాత్రం కొంత భీతావహంగా ఉంది. ప్రస్తుతానికి కామారెడ్డిలో మళ్ళీ భారీ వర్షం కురుస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది.